మరో వంక మీ జగన్ ఉన్నాడు, మీ బిడ్డ ఉన్నాడు. మీ జగను మీ బిడ్డ ఈ 58 నెలల కాలంలో గతంలో ఎప్పుడూ చూడని విధంగా, ఎప్పుడూ జరగని విధంగా మీ బిడ్డ రైతు భరోసాగా, రైతన్న కష్టాలు చూసిన మీ బిడ్డ రైతు భరోసాగా, రైతన్నకు పెట్టుబడికి సహాయంగా, రైతు భరోసాగా మీ బిడ్డ 12,500 రూపాయలు 4 సంవత్సరాల పాటు ప్రతి రైతన్నకు 50,000 రూపాయలు ఇస్తానని మీ బిడ్డ ఎన్నికలప్పుడు చెప్పాడు. మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతన్న కష్టాలు ఎరిగిన మీ బిడ్డ 12,500 చెబితే దాన్ని ఏకంగా 13,500 చేశాడు. 4 ఏళ్లు చెబితే మీ బిడ్డ దాన్ని 5 సంవత్సరాలు చేశాడు. చేసి 50,000 ఇస్తానని చెప్పిన మీ బిడ్డ ఏకంగా 67,500 ఇచ్చాడు ఈ 5 సంవత్సరాలలో. తేడా గమనించమని చెప్పి కోరుతా ఉన్నా. ఒకవైపున చంద్రబాబు ఉన్నాడు, తాను ఇస్తానన్న రైతుల రుణమాఫీ ఎగ్గొట్టాడు, 0 వడ్డీని ఎగ్గొట్టాడు, బ్యాంకుల్లో పెట్టిన బంగారాన్ని విడిపిస్తానన్న మాటను ఎగ్గొట్టాడు, రైతులను రోడ్డు పాలు చేశాడు. మరో వంక మీ జగన్ మీ బిడ్డ రైతన్నలకు చేస్తానన్న దానికన్నా కూడా మరింత మెరుగ్గా చేసి చూపించాడు మీ బిడ్డ. తేడా గమనించమని చెప్పి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈరోజు మీ బిడ్డ గర్వంగా తలెత్తుకుని మీ ముందర నిలబడి నీరెడ్డి మేనిఫెస్టోలో 13,000 మేనిఫెస్టోలో చెప్పిన దానికన్నా ఎక్కువ 13,500 ఇచ్చా. ఈసారి ఈ 5 సంవత్సరాలకు 16,000 రూపాయలు ప్రతి రైతన్నకు ఇస్తాను, 5 సంవత్సరాలలో 80,000 రూపాయలు రైతన్నకు ఇస్తాను అని మీ బిడ్డ నిబద్ధతతో, చిత్తశుద్ధితో, ధైర్యంగా మీ ముందుకొచ్చి నిలబడి ఫలానిది చేశాను, ఫలానిది ఇంకా గొప్పగా చేయబోతాను అని నిబద్ధతతో చెప్తా ఉన్నాడు మీ బిడ్డ.